నాకు భయం లేదండి. ఏమో ఐ డోంట్ థింక్ సో. ఎనీవే పుల్లారావు గారు చెప్పండి. ఒకటి నేనేమి ఎవరు ప్రిడిక్ట్ చేయలే కదా, అన్ప్రెడిక్టబుల్ కదా పాలిటిక్స్. మనం వాళ్ళు ఇలా చేస్తారు ఉద్ధవ్ ఠాకరే ఇలా చేస్తారు, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ రాజకీయంలో. తర్వాత నేనేదో జమలీకి నేను ఫోర్ కాదు, జమలీకి వ్యతిరేకం కాదు, కానీ పాయింట్స్ చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో 1999 నుంచి జమలీ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 6 ఎలక్షన్స్ 99, 2004, 2014, 19, 24 ఏమి తప్పవేది? ప్రాంతీయ పార్టీలే డామినేట్ చేస్తున్నాయి కదా పూర్తిగా. నేషనల్ పార్టీలు ఎగిరిపోయినాయి కదా. ఫస్ట్ టైం డిఎంకే అధికారంలోకి వచ్చింది 1967లో. కాంగ్రెస్ నేషనల్ పార్టీని ఓడించింది కదా జమలీ ఎలక్షన్స్ కదా. అప్పుడు జమలీ ఎలక్షన్స్ లో ఉన్నప్పుడే మధ్యప్రదేశ్, రాజస్థాన్ అన్ని మెజారిటీస్ దాదాపు ఉత్తరప్రదేశ్తో సహా ప్రాంతీయ పార్టీలు వచ్చారు. ఒకటి. రెండు ఏంటంటే ఒరిస్సాలో చూసాం, వాళ్ళు 2 జమలీ ఎలక్షన్స్, అన్ని జమలీ ఎలక్షన్స్ జరుగుతూ వచ్చినాయి. 96 నుంచి దాదాపు వస్తే వాళ్ళు నవీన్ పట్నాయక్ వేసేవారు, మిగతా పార్టీలకు నేషనల్ పార్టీస్కి వేసేవారు. అది మనం ఆ మాత్రం ప్రజలు తేడా తేలేరా అనే తేడా తేగలరు అనుకుంటున్నాం. రెండోది, బీజేపీ మంచి అభిప్రాయంతో చేస్తుంది, చెడ్డ అభిప్రాయంతో చేస్తుంది అనుకోవడం తప్పులేదు. అభిప్రాయం రాజకీయ నాయకులు సొంత లాభానికి ప్రతి వాడు వితౌట్ ఎక్సెప్షన్ మళ్ళీ ఎలక్షన్ గెలుస్తానా గెలవనా చూసుకునే చేస్తాను, తప్పులేదు. ఇవన్నీ చూడగా మీరన్న మాట ఒకటి, ఈ జేపీసీ కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే, ప్రజల్లో కనుక మైండ్ మారితే, మీరు చూస్తున్నారు వకాఫ్ బిల్ ఇంట్రడ్యూస్ చేసిన మొదట సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇప్పటికి ఎంత తేడా వచ్చేసింది. ఆ బిల్లుకి సపోర్ట్ చేయాలని అక్రాస్ అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా లొంగిపోతుంది. అంటే ఓట్లేస్తారని నేను అంటలేదు. పబ్లిక్ ఒపీనియన్ని, డెమోక్రసీలో పబ్లిక్ అభిప్రాయాన్ని మల్లయ్యగలరా బీజేపీ లేదా? పబ్లిక్ ఒపీనియన్ కనుక వస్తే తర్వాత వాళ్ళకి సపోర్ట్ వస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది కొంచెం మంచి స్ట్రాటజీ అనుకుంటున్నా. మీరు దీంట్లో ఏదో ఉన్నది మహిళా బిల్ అలా పెట్టారంటే ఇంట్రెస్ట్ పోయింది. మహిళా బిల్లుకు వ్యతిరేకం లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ అందరూ మహిళా బిల్లుకి వ్యతిరేకం, బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇప్పుడైతే సెన్సస్ తర్వాత 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనగానే పోయింది. నిజంగా వీళ్ళు 10 సంవత్సరాలు అంటంలో చాలా పెద్ద స్ట్రాటజీ. ఇంట్రెస్ట్ కూడా చాలా దూరం కదా 2 ఎలక్షన్స్. సో అంత తీవ్రమైన అపోజిషన్ వస్తుందా అంటే నేను అనుకోవట్లేదు. కానీ మీరు చెప్పింది రైట్, నంబర్స్ ఉండాలి. నంబర్స్ లేకపోతే ఇది సింపుల్ మెజారిటీతో పాస్ చేసే విధానం ఉన్నదా? మన ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చింది కొత్త శాలరీలు ఎదురీలు ఏ రకంగా పాస్ చేశారు, సింపుల్ మెజారిటీ, ఆ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ బయటకు వస్తాయి ఈ వారం 10 రోజుల్లో. అందువల్ల ఈ డిస్కషన్ డిబేట్ తప్పు కాదు కదా. నేనేమనుకున్నానంటే, నేను మీకు తెలుసు మీ డిబేట్స్లో డజన్స్ ఆఫ్ టైమ్స్ యాంటీ డిఫెక్షన్ లాకి వ్యతిరేకంగా నేను చెప్పేవాడిని, పనిచేయట్లేదు. మీకు తెలుసు, చాలా మంది నాకు క్రిటిసైజ్ చేస్తారు, ఏదో పెద్ద తప్పు చెప్పినట్టుగా. పర్వాలేదు. అలాగే పంచాయతీ బిల్ తీసుకొచ్చారు, అది అర్బన్ మున్సిపాలిటీస్ తీసుకొచ్చారు. అది నా వ్యూలో మొత్తం స్థానిక నాయకత్వం పోయింది. కానీ అనుభవిస్తున్నాం కదా ఒక బిల్లు. అన్ని ఈ పరిణామాలు, అనుకోని పరిణామాలు వస్తాయి, కరెక్ట్ మీరు చెప్పింది. కానీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? పొలిటికల్ స్ట్రాటజీ ఇంట్రడ్యూస్ చేశాం, దీంతో ఊరుకుంటారా? సపోర్ట్ ఏమన్నా సీక్రెట్గా మాట్లాడతారు రాజకీయ పార్టీలు, ఎందుకు మాట్లాడుకోరు? ఇవాళ మమతా బెనర్జీ ఎస్ అంటారు, నో అంటారు. మనం ఎలా చెప్తాం? అఖిలేష్ యాదవ్ మైండ్లో ఒకటి ఉంటుంది, ఇంకో ఫియర్ కూడా ఉన్నది అపోజిషన్కి. ఇప్పుడు వచ్చిన తగాదా ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సపోర్ట్కి ఎత్తుక్కుంటుంది. మన మిత్రులుగా ఉండి ఎత్తుక్కుంటుందా? ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, బెంగాల్లో. దాని గురించి అందరూ మార్చాలి నాయకత్వం అంటున్నారు. అండర్ కరెంట్స్ బోల్డ్ ఉన్నాయి. బీజేపీ ఆ మాత్రం కామన్ సెన్స్ అంటే మనకు రఘురామ్ గారి కోపం వస్తుంది. ఆ నాక్ ఉన్నదా? కొంచెం దిగొచ్చి పబ్లిక్ ఒపీనియన్ మార్చుకుంటారా? అందరికి అపీల్ చేస్తారా? మీరు చెప్పింది మారుస్తామంటారా? బిల్లులో మీరు చెప్పింది మారుస్తామని కన్విన్స్ చేయగలరా? వాళ్ళ స్కిల్ ఎంత ఉన్నది? బీజేపీ స్కిల్ మెజారిటీ బీజేపీ డిఎన్ఏలోనే ఉండదు కదండి, అవతల వాళ్ళు చెప్పింది విని మార్చడం అనేది. బీజేపీ డిఎన్ఏలో